ఇక మిగతా ప్రేమలు అన్నీ కూడా ఉన్నాయి, కానీ అవన్నీ డబ్బు ఉంటేనో, అందంగా ఉంటేనో, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటేనో, ఇంకేదో ఉంటేనో ఆశించి ఏదో ప్రేమలు ఉంటాయి. కానీ తల్లి గర్భములో మనము పిండముగా పడినప్పుడే మనం చక్కగా పుడతామో తెలియకుండానే ప్రేమిస్తారు, మనం ప్రయోజకులం అవుతామో లేదో తెలియకుండానే ప్రేమిస్తారు, మనం పెద్ద వారిని పోషిస్తామో లేదో తెలియకుండానే నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళు దేవుని తర్వాత ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రి మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మిగతా ప్రేమలన్నీ కూడా జస్ట్ అలా ఉండేవి మాత్రమే. సో దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నా తల్లిదండ్రి కూడా ప్రభువుని ఎరుగకపోయినా అటువంటి ప్రేమ కలిగినటువంటి వారు మమ్మల్ని తీసుకొని కష్టమైన పర్వాలేదు, బాగా చదివించాలని, గవర్నమెంట్ ఉద్యోగాలు నా బిడ్డలకు రావాలి అని ఆశతోటే వాళ్ళు పట్టణానికి తీసుకొని వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఎవరో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో నాకు, నా కుటుంబానికి తెలియదు. అక్కడ టౌన్లోకి వెళ్ళిన తర్వాత సినిమా థియేటర్లు ఉన్నాయి, టెలివిజన్స్ ఉన్నాయి, ఒక మంచి స్కూల్లో ట్యూషన్లో జాయిన్ చేశారు. ఆ ట్యూషన్ ఎదురుగా ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో నుంచి ఒకరోజు మంచి పాటలు వస్తూ ఉంటే, చిత్రలహరి అని ఒక ప్రోగ్రాం శుక్రవారం వస్తూ ఉంటే ఆ పాటలు ఏంటో చూడాలని ఆశతోటి అక్కడికి వెళ్ళాము. ఆ పాటలు చూస్తూ ఉన్న సమయంలో ఆ పాటల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మంచి డాన్స్ చేస్తూ మంచి పాట వస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అక్కడి నుండి నా జీవితంలో మొట్టమొదటిగా ఆ టీవీకి బానిసనయ్యాను. ఆ టీవీలో వస్తున్నటువంటి ఆ చిరంజీవి గారికి ఒక పెద్ద ఫ్యాన్స్ అయిపోయానమ్మా, ఇంకా పెద్ద ఫ్యాన్స్ అయిపోయాను. ఇంకా మెల్లిగా సినిమాలకు వెళ్ళడం అలవాటు పడింది. సినిమాలకు వెళ్ళడానికి దొంగతనాలు చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను, ట్యూషన్కి వెళ్తూ ఉన్నాను. ఈ పూజలు ఇవన్నీ కూడా చక్కగా అమ్మతోటి కూర్చొని మంచి భక్తిగా చేస్తూ ఉన్నాను. కానీ సినిమాలకు వెళ్ళడానికి నాన్నగారి జోబిలో దొంగతనాలు చేస్తూ ఉన్నా. ఆ విధంగా సినిమాలకు వెళ్ళడం అలవాటైంది. ఒక సపరేట్ డైరీ పెట్టుకున్నాను సినిమాలకి. చిరంజీవి గారు ఏ పాట, ఏ డాన్సు, ఏ డ్రెస్సు, ఏది అన్ని నీట్గా నోట్ చేసుకునేవాడిని. ప్రియ దేవుని బిడ్డలారా, అంత భయంకరమైనటువంటి ఫ్యాన్స్ గా తయారైపోయాను. ఇంకా ఆ విధంగా 10th క్లాస్ వరకు నా జీవితం జరిగింది. 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చాయి, చాలా కష్టపడి రాసాము, చాలా కష్టపడి చదివాం. ప్రియ దేవుని బిడ్డలారా, నా తల్లి నా తండ్రి వారికి ఉన్న స్తోమత కొలది ఏ లోటు లేకుండా మమ్మల్ని పెంచారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చాయి, చాలా కష్టపడి రాసాము. అయితే రిజల్ట్స్ వచ్చాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు న్యూస్ పేపర్లో హాల్ టికెట్ నెంబర్లు వచ్చాయి. ఆ హాల్ టికెట్ నెంబర్లు వస్తాయని చెప్పి న్యూస్ పేపర్ తీసుకొని చూస్తే మా ఫ్రెండ్స్ నెంబర్లు అన్నీ ఉన్నాయి, కానీ నా నెంబర్ రాలేదు, నా నెంబరు లేదు. ఏమైందని అడిగితే అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యాను, కానీ ఒకే ఒక సబ్జెక్ట్లో 1 మార్కులో ఫెయిల్ అయిపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే 1 మార్కులో ఫెయిల్ అయిపోయానో యేసుక్రీస్తు వారిని ఎరుగక ముందు సైతాన్ ఆలోచనలు ఏమేనంటే, నేను ఫెయిల్ అయిపోయాను కాబట్టి నేను బ్రతకడం వేస్ట్, రైలు పట్టాల కింద తలబెట్టి చచ్చిపోదాం అనుకున్నాను, ధైర్యం సరిపోవడం లేదు, ఇంట్లో నుంచి పారిపోదాం, ఇంటికి వెళ్ళను, నేను ఇంట్లో నా ముఖం చూపించలేను అని అవమాన భారంతో సైతాను తలంపులతో ఊరి నుంచి పారిపోవాలనుకున్నాను. కానీ ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, ఏ ప్రాంతం కూడా, ఏ ఊర్లు కూడా నాకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి ఏం చేయాలో తోచక ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్తే నా తండ్రి నా ముఖం కూడా చూడడం లేదు, నాతో మాట్లాడడం లేదు. ఏమనంటే, అందరి కొడుకులు కూతుర్లు పాస్ అయిపోయారు, నువ్వు ఫెయిల్ అయిపోయావు, నా పరువు తీసావు అని మా నాన్న నాతో మాట్లాడడం మానేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నా తల్లి దగ్గరికి వెళ్ళాను. తల్లి దగ్గరికి వెళ్తే ఏడుస్తూ ఉంది ఆమె. నాకు చాలా దుఃఖం, చాలా బాధ, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకు నాకు ఇలా జరిగింది, చాలా కష్టపడి ఎగ్జామ్స్ రాశాను, 1 మార్కులో నేను ఎందుకు ఫెయిల్ అయ్యాలని అడిగినప్పుడు నా తల్లి ఏడుస్తూ ఒక మాట అనేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమనంటే, నాన్న ఏది జరిగినా నీ మంచికే నాన్న అన్నదమ్మా తల్లి. తల్లి ప్రేమ గొప్పదా, తండ్రి ప్రేమ గొప్పదా? తల్లి ప్రేమ గొప్పదా, తండ్రి ప్రేమ గొప్పదా? చెప్పాలా? తండ్రి ప్రేమ గొప్పదే, కానీ దానికన్నా కూడా కొంచెమైనా తల్లి ప్రేమ ఇంకా గొప్పది, అంతేనా? యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి వాక్యంలో, ఒకని తల్లి వారిని నేను ఆదరించినట్లు వానిని నేను ఆదరించేదని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సో తండ్రి ప్రేమ గొప్పదే, కానీ దానికన్నా మించినటువంటి ప్రేమ తల్లి ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఆ ప్రేమని అనుభవించాను. నా తల్లి 1 మాట కూడా అనలేదు, నీ మంచికే అన్నది. మరి ఎందుకంటే నాకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత తెలిసింది ఎందుకు మంచిదని. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ మాట అనేది నాకు చాలా ధైర్యం వచ్చింది.
ఇంక నేను చనిపోవాలన్నటువంటి ఆశ నేను వదులుకున్నాను. ఇంకా చదువు మీద నేను పగబెట్టి, చదువు నాకు ఇంక వద్దు, చదువు నన్ను ఫెయిల్ చేసింది కాబట్టి చదువు నాకు వద్దని నేనే ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నాను. రాంగ్ డిసిషన్ తీసుకొని ఇంకా అక్కడ నుండి మేమందరం అక్కడ ఒక డాన్స్ క్లాస్ ఓపెన్ చేస్తుంటే ఆ గూడూరు అనేటువంటి పట్టణంలో ఆ డాన్స్ క్లాస్లో మా తల్లి గారి సపోర్ట్తో జాయిన్ అయిపోయి ఇంకా పిచ్చి డాన్సులు అన్నీ చేసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఎవరో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో నాకు నా కుటుంబానికి తెలియదు. బాగా ఇంకా డాన్సులు, సినిమాలు ఇవన్నీ చూస్తూ చక్కగా పూజలు చేస్తూ హ్యాపీగా నేను బ్రతుకుతూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా ఆ టైంలో అప్పుడే ఒక సినిమా వచ్చింది జెంటిల్మెన్ అని. దాంట్లో ప్రభుదేవ్ అని ఒక ఆయన ఉంటే ఆయన క్రైస్తవుడు కాదమ్మా, ఆయన చెవుకు పెద్ద క్రాస్ వేసుకొని చిక్కుబుక్ రైలైన డాన్స్ చేసేవాడు ఆ పాటకి. సో ఆయన చూసి మేము ఏమైపోయామంటే మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత ఆయనకి ఫ్యాన్స్ అయిపోయి ఇంకా మేము కూడా చెవులు కుట్టించుకొని, వాళ్ళు ప్రెస్సింగే, మేమైతే కుట్టించేసుకున్నాం డైరెక్ట్గా, మాకు తెలియదు కదా అవన్నీ. సో కుట్టించుకొని ఇంకా బ్యాగీ ప్యాంట్లు వేసుకొని ఊర్లో ప్రతి ప్రోగ్రాంకి మేము వెళ్ళి గ్రూప్గా డాన్స్ చేసేవాళ్ళమే, మా టాలెంట్ మేము చూపించాలి అని. ఇంకా ఆ విధంగా చేస్తున్నటువంటి సమయంలో ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏమన్నారంటే, మీలో మంచి టాలెంట్ ఉంది, మీరు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు అని అన్నారు. మరి ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని అంటే, మీలో మంచి టాలెంట్ ఉంది కాబట్టి మీరు చెన్నై పట్టణానికి, మద్రాసుకు వెళ్ళిపోండి, అక్కడ సినిమా హీరోల వెనకాల గ్రూప్ డాన్సర్స్గా మీరు చేయండి, మంచి లైఫ్ ఉంటుంది మీకు అని ఒక సలహా ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, సలహా ఇచ్చినప్పుడు ప్రతి మనిషికి ఆత్మ ఉందమ్మా, ఆత్మ ఉందా? ఆ మాట ఎప్పుడైతే నేను విన్నానో నా ఆత్మ ఆల్రెడీ చెన్నైకి వెళ్ళిపోయి చిరంజీవి గారి పక్కన డాన్స్ చేస్తుంది. అంటే అంత బానిసగా బ్రతికాను నేను. సినిమా హీరోలంటే భయంకరమైనటువంటి ఫ్యాన్స్, అభిమానం. ఇంకా ఫస్ట్ స్టార్ట్కి మార్నింగ్ షో చూడకపోతే నిద్ర పట్టేది కాదు, అంత భయంకరమైనటువంటి ఫ్యాన్స్గా నేను బ్రతికాను. ప్రియ దేవుని బిడ్డలారా, నా ఆత్మాడికి వెళ్ళిపోయింది, చిరంజీవి గారి పక్కన డాన్స్ చేస్తూ ఉంది, ఈ ఐడియా చాలా బాగుంది అని చెన్నై పట్టణానికి అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అక్కడ ఒక్క అవకాశం కూడా రాలేదు. అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు ఏమన్నారంటే, మీరు తెలుగు వారు కనుక హైదరాబాద్ పట్టణానికి వెళ్ళిపోండి, సినిమా హీరోలందరూ అక్కడ స్టూడియోలు పెట్టుకొని అక్కడే సెటిల్ అవుతున్నారు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వీళ్ళందరూ అక్కడ సెటిల్ అవుతున్నారు, మీకు అక్కడికి వెళ్తే మంచి అవకాశాలు ఇస్తాయని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, సో అక్కడ నుండి మేము ఏం చేసామంటే మరలా తిరిగి గూడూరుకు వచ్చాము. హైదరాబాద్ ఎక్కడో మాకు తెలియదు, ఏ గాడ్ ఫాదర్ మాకు సినిమా ఇండస్ట్రీలో తెలియదు, ఏ బంధువులు హైదరాబాద్లో లేరు. అక్కడికి వెళ్ళాలంటే డబ్బులు మాకు కావాలి కాబట్టి ఇంట్లో అమ్మతో చెప్పాను, నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను, సినిమా ఇండస్ట్రీలో డాన్సర్గా చేయాలి అని ఒక మాట చెప్పగానే నా తల్లి భయంకరంగా బాధపడిందమ్మా. వాళ్ళ ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు. వాళ్ళు ఆలోచించింది, అక్కడ తీసుకొచ్చింది, కష్టపడి పోషించింది, పెంచింది, చదువుకొని ఉద్యోగం చేస్తామని. కానీ ఆ పట్టణంకి వచ్చిన తర్వాత ఈ డాన్సులు, సినిమాల మీద అట్రాక్ట్ అయిపోయి నేను డాన్సర్గా వెళ్ళిపోయినటువంటి ఆశ నాలో కలిగింది. నా తల్లి చాలా బాధపడింది. వారిద్దరిని, మా తండ్రిని, నా తల్లిని చాలా హింసించాను నేను. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఇష్టమైన సినిమా రంగం కోసం వారిని చాలా బాధ పెట్టాను. చివరికి మా తండ్రి గారితో దెబ్బలు తిని, చావు దెబ్బలు తిని, మా తండ్రి గారికి ఇష్టం లేకుండా, ఎవరికి ఇష్టం లేకుండా ఇంట్లో నుంచి మా అమ్మ సపోర్ట్ తోటే పారిపోయినట్లే. ప్రియ దేవుని బిడ్డలారా, పారిపోయి హైదరాబాద్ పట్టణానికి మేము మా ఫ్రెండ్స్ కలిసి హైదరాబాద్ పట్టణానికి వెళ్ళిపోయాం. యేసుక్రీస్తు వారు ఎవరో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో నాకు, నా కుటుంబానికి తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు తెలిసినంత మట్టుకు యేసుక్రీస్తు వారు అంటే అమెరికా వాళ్ళ దేవుడు అనే మాత్రమే నాకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంక ఏది కూడా నాకు తెలియదు. హైదరాబాద్ పట్టణం వెళ్ళిపోయాం. హైదరాబాద్ లో కృష్ణానగర్, ఇందిరానగర్ అనే ప్రాంతాలు ఉన్నాయి. సినిమా యాక్టర్లంతా అక్కడే ఉంటారు, టెక్నీషియన్స్ అంతా. అక్కడ ఒక రూమ్ తీసుకొని మా జీవనాన్ని ప్రారంభించాం, ఒక దాదాపు 12-14 మంది. ఇంకా అక్కడ ప్రారంభించినటువంటి మా లైఫ్ కొన్ని నెలల పాటు సంతోషంగా ఉన్నామమ్మా. ఒక 3-4 నెలల వరకు మేము తీసుకుని వెళ్ళినటువంటి డబ్బులన్నీ, మాకు కావాల్సిన వస్తువులు, రూమ్ రెంట్ అన్ని చూసుకున్నాం. కరెక్ట్గా 3-4 నెలల తర్వాత నా జీవితంలో ఆకలి బ్రతుకులు ప్రారంభమయ్యాయి. తినడానికి ఆహారం లేదమ్మా, ఒక్కరి జేబులో కూడా ఒక్క రూపాయి కూడా లేదు. సినిమా హీరోల మీద మోజుతోటే హైదరాబాద్కు వెళ్ళి 3 నెలలు సంతోషంగా గడిపాం. కానీ 4వ నెల నుండి కష్టాలు ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రి మాట వినలేదు, ఎవరి మాట వినలేదు. మాకు ఇష్టమైనటువంటి సినిమా రంగం మీద మోజుతోటే హైదరాబాద్లో అనేక కష్టాలు పడుతున్నాం, కానీ తిరిగి ఇంటికి మాత్రం వెళ్ళడం లేదు. మాతోటి వచ్చినటువంటి చాలా మంది అన్నం లేదు, చచ్చిపోతాం ఇక్కడ ఉంటాయని చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు. కానీ నేను, నా ఫ్రెండ్ పాల్ అని ఉన్నారు, 4 కలిసి చావైనా బ్రతుకైనా సినిమా ఇండస్ట్రీ అని ఆ హైదరాబాద్లో అనేక కష్టాలు మేము పడుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, రూమ్ రెంట్ కట్టలేకపోతే రూమ్ ఓనర్ బయటికి గెంటి వేస్తే, అమ్మా
కృష్ణానగర్ శ్రీనగర్ కాలనీ వెళ్ళేటువంటి దారిలో పార్క్ ఇప్పటికీ అలానే ఉంది. హైదరాబాద్ వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ చూడొచ్చు ప్రియ దేవుని బిడ్డారా. ఆ శ్రీనగర్ కాలనీ పార్కులో అనేక నెలల పాటు ఆహారం లేకుండా, రూమ్ లేకుండా, మంచి బట్టలు లేకుండా ఆ పార్కులో నేను నా ఫ్రెండ్స్ పండుకున్నాం. ఇటీవల చనిపోయినటువంటి రాకేష్ మాస్టర్ ఒక ఆయన ఉన్నారు, అతను కూడా ఆ పార్కులోనే పండుకున్నారు. అతని దగ్గర ఉన్నటువంటి అప్పుడు శేఖర్, వీళ్ళందరూ కూడా ఆ పార్కులో పడుకున్నటువంటి వారే ప్రియ దేవుని బిడ్డారా. అంత భయంకరమైనటువంటి కష్టాలు మేము అనుభవిస్తూ ఉన్నాము, కానీ తిరిగి మాత్రం ఇంటికి వెళ్ళడం లేదు. అంత భయంకరమైన కష్టాలు అనుభవిస్తూ కూడా నా తల్లి నేర్పిన విధముగా ప్రతిరోజు పొద్దున్నే లేచి బోరింగ్ దగ్గరకు వెళ్ళి బాగా తలస్నానం చేసేసి అదే బట్టలతోటి గుళ్ళకు వెళ్ళేవాడిని. నేను అంత భయంకరంగా బ్రతుకుతూ ఉన్నాను. మెంబర్షిప్ చేయడానికి డబ్బులు లేవు, తినడానికి డబ్బులు లేవు, ఎన్నో కష్టాలు, అవమానాలు, నిందలు. హైదరాబాద్ లో భయంకరమైన రౌడీజం ఉండేది. అప్పుడు పిలిచి కొట్టేవాళ్ళు. ఇంకా ఆంధ్ర సైడ్ నుంచి వచ్చారంటే ఇంకా పిలిచి ఊరికినే కొట్టేవాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత భయంకరమైన శ్రమలు ఎందుకు అనుభవిస్తూ ఉన్నాను అంటే నా తల్లి తండ్రి మాట వినకుండా, చదువుకోకుండా, ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి సినిమాల మీద మోజుతోటే, డాన్స్ మీద మోజుతోటే ఆ కష్టాలు నేను అనుభవిస్తూ ఉన్నానమ్మా. భయంకరమైన కష్టాలు నేను పడ్డాను. దాని తర్వాత మెంబర్షిప్ చేశాను, డాన్సర్గా ఎట్లా చేశాను, డాన్సర్గా ఎంటర్ అయ్యాను. హీరోల వెనకాల, చిన్న చిన్న హీరోల వెనకాల గ్రూప్ డాన్సర్గా చేస్తున్నాను. కానీ నా ఆశ అంతా ఎప్పుడు చిరంజీవి గారి పక్కన డాన్సర్స్, ఇదే ఆశ ప్రియ దేవుని బిడ్డలారా. సో ఆ విధంగా నా జీవితం కష్టాలలో కన్నీళ్ళలో 16-17 ఏళ్ల వయసు నుండే భయంకరమైన కష్టాలు నేను పడుతూ ఉన్నాను. ఒక ఫైన్ డే, ఒక రోజు మంచి అవకాశం వచ్చింది. చిరంజీవి గారితో మాస్టర్ అనేటువంటి సినిమాకు డాన్సర్గా చేసేటువంటి అవకాశం వచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా ఆ షూటింగ్కి వెళ్ళాను. చాలా సంతోషపడ్డాను. యేసుక్రీస్తు వారిని ఎరుగుక ముందు అంత సంతోషం నా జీవితంలో ఎప్పుడు పడలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ మాస్టర్ అనే షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఆయన చూశాను, చాలా సంతోషపడ్డాను. 4-5 రోజులు షూటింగ్ చేశాము. ఇంకా దూరం నుండి చూడటమే కాదు, పక్కన నిలబడి ఆయన పక్కన డాన్స్ చేశాము, భుజం మీద చేయేశారు, ఫోటో దిగాం, షేక్ హ్యాండ్ తీసుకున్నాం, 4-5 రోజులు షూటింగ్ చేశాం. ఇంకా నా జీవితం ధన్యమైపోయింది అనుకున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారిని ఎరుగక ముందు కొట్టుకున్నాను, గిల్లుకున్నాను, గెంతులేసాను. ఇది కళా నిజమా? ఎక్కడ పల్లెటూరు, ఎక్కడ నాల్ టికెట్ లో కూర్చున్నటువంటి నేను ఈరోజు మెగాస్టార్ గారి పక్కన, చిరంజీవి గారి పక్కన డాన్స్ చేస్తాను. చాలా సంతోషపడ్డాను ప్రభువుని ఎరుగక ముందు. ఇంకా అక్కడ నుండి సినిమా హీరోలు ఎంతమంది ఉన్నారో, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, వారందరి ప్రక్కన అనేక సినిమాలకి గ్రూప్ డాన్సర్ గా నేను చేశాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దాని తర్వాత అసిస్టెంట్ అయ్యాను, దాని తర్వాత మాస్టర్ అయ్యాను. మాస్టర్ అయిన తర్వాత ఇంకా కొన్ని డబ్బులు రావడం ప్రారంభమయ్యాయి. మాస్టర్ అంటే, డాన్స్ మాస్టర్ అంటే సినిమా హీరోలు, హీరోయిన్లు, డాన్సర్లు అందరూ మాస్టర్ కి పాదాభివందనం చేస్తారు, కాళ్ళు మొక్కుతారు. సో అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ అది ప్రియ దేవుని బిడ్డలారా. సో ఆ విధంగా ఎప్పుడైతే కాళ్ళు మొక్కడం ప్రారంభమైందో, డబ్బులు రావడం ప్రారంభమైందో, మాలో ఒక రకమైనటువంటి మనస్సు లోపల ఈర్ష్య, ద్వేషం, అహంకారం, గర్వం, స్వార్థం ఇవన్నీ లోపలే ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. పైకి మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం, పైకి మాత్రం బావ, మచ్చ, మామ అనుకుంటూ, బ్రదర్ అనుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ లోపల ఏముందనంటే ఏదో ఒక రకంగా ఈ పక్కనున్న డాన్స్ మాస్టర్లందరినీ కూడా కిందకి తొక్కేసి నేనే పైకి రావాలి, నాకే మంచి అవకాశాలు రావాలి, నాకే మంచి పేరు రావాలి అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఒక మనస్సు నా హృదయంలో ఉండేది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నాను. డబ్బులు రావడం ఎప్పుడైతే ప్రారంభమైందో ఇంకా డబ్బులన్నీ తీసుకొని ఏమైపోయామంటే డైరెక్ట్ గా షూటింగ్ నుంచి ఉదయకాల సమయం నుండి సాయంత్రం వరకు కష్టపడి ఆ కష్టార్జితాన్నంతటిని తీసుకొని డైరెక్ట్ గా బార్కి వెళ్ళిపోయేవాళ్ళం. బార్కి వెళ్ళిపోయి సంపాదించిన సంపాదన అంతా కూడా కుతికిల దాకా తాగేసి ఎంటీ హ్యాండ్స్ తో రూమ్కి వెళ్ళిపోయేవాళ్ళం. వ్యసనాలు అలవాటు పడిపోయాయి. సిగరెట్ తాగడం అలవాటు అయిపోయింది, ప్యాకెట్ ఆడడం అలవాటు అయింది, క్యారమ్ బోర్డ్స్ బెట్టింగ్ పెట్టడం అలవాటు అయింది, రేస్ కోర్సులకు వెళ్ళడం అలవాటు అయింది. ఇంకా ఎన్ని వ్యసనాలు ఉన్నాయో మానవ జీవితంలో అవన్నీ చక్కగా చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఉన్న బ్యాచ్ అంతా యంగ్ బ్యాచ్, అందరూ ఇళ్లలో నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళే. ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ లేవు, ఒక్కరికి డబ్బు విలువ తెలియదు, ఒక్కరికి మంచి అనేది ఏం లేదమ్మా. అందరి నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే ఎంజాయ్ అంటున్నారు. సో ఇంకా విపరీతంగా త్రాగుతూ ఉన్నాం. ప్రేమైనటువంటి సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి జాగ్రత్తగా. విపరీతంగా కష్టార్జితాన్నంతటిని ఆ త్రాగుడికి, వ్యసనాలకి పెడుతూ ఉన్నాం.
విపరీతంగా ఖర్చు పెట్టాం, వచ్చినట్టు ఖర్చు పెట్టేశాం. ఇంకా దాని తర్వాత లవ్ మ్యారేజ్ అవ్వడం, దాని తర్వాత ఇంకా మెల్లిగా కష్టాలు కూడా ప్రారంభమయ్యాయి. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత డాన్సర్స్ అనేక మంది మా దగ్గర గ్రూప్ డాన్సర్స్ గా చేస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ రోజు మీరు టీవీ షోస్ లో చూస్తున్నారు కొంతమంది జడ్జల్ని, డాన్స్ మాస్టర్ని, శేఖర్ అని, జానీ అని, గణేష్ అని, ఇంకా చాలా మంది చూస్తున్నారు కదమ్మా. వాళ్ళందరూ కూడా మా దగ్గర అప్పుడు గ్రూప్ డాన్సర్స్ గా చేసేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డారా, ఆ గ్రూప్ డాన్సర్స్ గా చేస్తూ ఉన్నటువంటి వారు ఒక్క సాంగ్ దొరికితే 3 నెలలకి వారికి పండగ అన్నమాట. 3 నెలలకి ఒక్క షూటింగ్. అంత భయంకరమైన కష్టంలో హైదరాబాద్ ప్రాంతంలో మేము మాస్టర్లు అయ్యాము. చిన్న వయసులోనే 25 ఏజ్లోనే మాస్టర్స్ అయిపోయాం. ప్రియ దేవుని బిడ్డారా, సినిమాలు చేస్తూ ఉన్నాం, వ్యసనాలకు అలవాటు పడిపోయాం, విపరీతంగా త్రాగుతూ ఉన్నాం. అటువంటి సమయంలో విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి పాపంలో నేను జీవిస్తూ ఉన్నా కూడా నా మనసులో ఇది పాపం అని తెలియడం లేదు. ఎందుకు అనంటే నైట్ 3 గంటల వరకు తాగినా నా అమ్మ నేర్పిన ప్రకారంగా మళ్ళీ 4 గంటలకు లేచి కొబ్బరికాయలు, పూజలు, పునస్కారాలు, బొట్లు ఇవన్నీ కామనే. సో ఆ విధంగా నేను అనుకుంటూ ఉన్నాను, ఇదే కదా జీవితము అని చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా సినిమా టైటిల్లో వేణు డాన్స్ మాస్టర్ వస్తుంది, వేణుపాల్ అని పేపర్లో వస్తుంది, స్టూడియో రౌండ్లో వస్తుంది. సో ఇంట్లో అమ్మ నాన్న హ్యాపీగా ఉన్నారు, ఫ్రెండ్స్ బంధువులు అందరు నావాడు అంటున్నారు. అంతకుముందు ఆడేవాడు నాకు తెలియదు అన్నారు. సో ప్రియ దేవుని బిడ్డలారా, హ్యాపీగా ఉంది, మంచిగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఆ విధంగా నా జీవితం జరుగుతున్నటువంటి సమయంలో ఒక పాస్టర్ గారు ఇదే విధంగా ఒక ఓపెన్ మీటింగ్ పెట్టి ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఆ వాక్యములో నుంచి ఒకే ఒక మాట నా చెవిలో పడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట ఏంటి అంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనములో ఈ రీతిగా వ్రాయబడింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింప వలెను అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. సో ఆ మాట పాస్టర్ గారు చెప్తూ ఉంటే అది నా చెవిలో పడింది. ఆ చెవిలో పడిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి మాటలో అర్థం? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి మాటలో అర్థం ఏంటో తెలుసుకోవాలి అని అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చేవారమ్మా. సినిమా హీరోలకి, డాన్సర్లకి, వాళ్ళందరికీ అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేసి వాక్యాన్ని చెప్తూ వెళ్తూ ఉండేవారు. సో ఆయన పిలిచి, యోహాన్ పాస్టర్ గారని ఆయన పిలిచి, అయ్యా ఏంటి మాటకి అర్థం అని అడిగాను. ఆ పాస్టర్ గారు ఏం చెప్పారనంటే, బ్రదర్, నీవు ఎలా ఉండాలని నీవు ఆశిస్తూ ఉన్నావో అదే విధంగా నీ ప్రక్కనున్న వాళ్ళు కూడా ఉండాలని మాటతో కాదు, నాలుగుతో కాదు, హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా కోరుకోవాలని చెప్పారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మాట వినినప్పుడు పాస్టర్ గారు, ఇది ఎలా సాధ్యమయ్యా? నేను మెగాస్టార్ చిరంజీవి గారితో షూటింగ్ చేస్తే నా పక్కనున్న మాస్టర్ కానీ, డాన్సర్ కానీ ఆయనతో షూటింగ్ చేయాలని కోరుకోవాలా? ఏమో కోరుకోగలమా? నేను ఒక 10 సవర్లు బంగారు వేసుకుంటే నా పక్కనున్న ఈ సహోదరి కూడా 10 సవర్లు బంగారు వేసుకోవాలని ఒక మాట ప్రార్థన చేయగలమా? ప్రార్థన చేయగలమమ్మా? నేను ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటే నా ప్రక్కనున్న వాళ్ళు కూడా, ఆ గుడిసెలో ఉన్న వాళ్ళు కూడా, ఆ లేమిలో ఉన్న వాళ్ళు కూడా నాలాగే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవాలని ప్రార్థన చేయగలమా? కోరుకోగలమా? నాకన్నా ఒక సవర తక్కువే ఉండాలా, ఎక్కువ ఉండాలా? నాకన్నా ఒక అంతస్తు వీరు తక్కువే ఉండాలని కోరుకుంటాం. క్రైస్తవులైనప్పటికీ, మంచి విశ్వాసులైనప్పటికీ, మంచి ఆరాధన చేసినప్పటికీ, మంచి భక్తులైనప్పటికీ, మంచి వైట్ అండ్ వైట్ నేలాగా వేసుకున్నప్పటికీ కూడా ఎలా ఉంటుందంటే నాలాగా ఎవరు కూడా ఉండడానికి వీలు లేదు అనేటువంటి ఒక ఆలోచన లోపల ఉంటుందమ్మా, బయట ఉండదు. బయట మాత్రం వందనాలమ్మా, వందనాలు బ్రదర్ అంటారు, లోపల మాత్రం ఏముండదు. ప్రియ దేవుడు, కొంతమందికే, అందరి గురించి కాదు ప్రియ దేవుడు. సో నా జీవితం ఎలా ఉందంటే అలాగే ఉంది. ఇదేంటయ్యా పాస్టర్ గారు, ఇది ఎలా సాధ్యం? ఇది సాధ్యం కాదే. ఇది ఎవరు చెప్పారే ఈ మాట? ఇది చేయడం ఎవరి వల్ల కాదు, ఏ ఫీల్డ్లో కాదు, ఏ వ్యాపారంలో కాదు, ఏ చదువులో కాదు, ఏ దేశంలో కూడా ఇలా కోరుకునేవాడు లేరు. కోరు కూడా ఎవరయ్యా ఈ మాట చెప్పిందనంటే ఆ పాస్టర్ గారు చెప్పారు, సర్వ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతమైన దేవుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు వారు ఈ మాట చెప్పారన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, ఎప్పుడైతే ఆ మాట నేను విన్నానో చాలా సంతోషపడ్డా. ఎందుకంటే అయ్యా భలే మాట చెప్పారు యేసయ్యా, అయితే అది నాకు కాదులేయ్యా, ఎందుకంటే నేను క్రైస్తవుడిని కాదు కదా, అది చెప్పింది అమెరికా వాళ్ళకి అయి ఉండొచ్చు,
అంతే కదమ్మా, క్రైస్తవులకు అయి ఉండొచ్చు, నాకు కాదులయ్యా, భలే మాట చెప్పారు, అది నా వల్ల అయితే అసలు చేయలేను, నేను ఇంపాసిబుల్ చేయలేను, అది ఎవరు కూడా చేయలేరయ్యా ఆ మాట, ఆయన క్రైస్తవులకి చెప్పుంటారులే అని అంటే ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, బ్రదర్, ఈ సౌండ్ బాక్స్ ద్వారా వింటున్నటువంటి ఓ వినుకొండ ప్రజలారా, వినుకొండ ప్రజలారా, ఓ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు వారు నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు, మానవ రూపములో సర్వ సృష్టికర్త అయిన దేవుడై ఉండి నీ కొరకే ఈ లోకానికి వచ్చాడని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదేంటయ్యా నా కొరకు రావడం ఏంటయ్యా? నా కొరకు చాలా దేవుళ్ళు ఉన్నారే, చాలా దేవతలు ఉన్నారే, ఆయన వచ్చింది క్రైస్తవుల కోసం కదా అని అంటే, లేదు బ్రదర్, యేసుక్రీస్తు వారు వచ్చింది నీకోసమని చెప్పారు. నీకోసమని చెప్పిన తర్వాత ఒక మాట అన్నారమ్మా, నీవు చేసిన ప్రతి పాపము, ప్రతి దోషము, ప్రతి అపరాధము ఆయన మీద వేసుకొని కలువరి సిలువలో పరిశుద్ధమైన రక్తము ద్వారా నీ పాపములన్నీ కూడా కడిగి వేశాడు అని చెప్పాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కడిగి వేశాడని చెప్పిన తర్వాత నా గుండెలో ఒక వణుకు ప్రారంభమైందమ్మా, నా గుండెలో ఒక బాధ ప్రారంభమైంది. ఎస్ బ్రదర్, నీ పాపాలన్నీ కూడా ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడిగి వేశారు అని చెప్పి చివరిగా ఒక మాట చెప్పారు. ఏం మాట అనంటే, బ్రదర్, నిన్ను స్వర్గానికి తీసుకొని వెళ్ళుట కొరకు, నాకు తెలిసిన భాషలో అనగా నిన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్ళుట కొరకు నజరేయుడైన యేసు క్రీస్తు వారు ఆ కలువరి సిలువలో ఆ పరిశుద్ధమైన రక్తమును చిందించి తన ప్రాణము పెట్టారని చెప్పారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రాణము పెట్టారనేటువంటి మాట వినగానే నా గుండె బద్దలైనంత పని అయింది. సినిమా ఇండస్ట్రీ అని అంటేనే నా తల్లి, నా తండ్రి, నా సహోదరులు ఎవరు అది భోగమోలు చేసేది డాన్సులు ఇవన్నీ కూడా ఎవరు నువ్వు చెప్పి నన్ను గెంటేసేసారు. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను వెలివేసినట్టు చేశారు. ఇంక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత భయంకరమైన పాపంలో నేను ఉన్నా కూడా ఎవరు కూడా ఇదిగో నన్ను సంతోషంగా చూస్తున్నారు, కానీ ఎవరు కూడా ఇది పాపమని తప్పని చెప్పడం లేదు. అటువంటి నా కొరకు నా తల్లి తండ్రి ఒక దెబ్బ తినరే, ఇంత పాపం చేస్తున్నట్టు నా కొరకు ఎవరైనా ఒక మాట పడరే, అటువంటిది సర్వోన్నతమైనటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నా కోసం ప్రాణం పెట్టారా అని మోకాళ్ళ మీద పడిపోయి యేసు 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 ఆ మాట తప్ప నా నోటి నుంచి ఏం రావడం లేదమ్మా. యేసు యేసు అని అంటూ ఉంటే నా దేవుడు, నా దేవుడు నాకు ఊహ తెలిసినప్పటి నుండి అప్పటి వరకు చేసిన ప్రతి పాపాన్ని నా సినిమా నా కళ్ళ ముందు వేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా పాపాల సినిమా నా కళ్ళ ముందు వెళ్తూ ఉంది. ఆ పాపాల సినిమా అంతా చూసిన తర్వాత మొట్టమొదటిగా నా జీవితంలో యేసయ్య నేను పాపిని అని ఒప్పుకున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికే మహిమ కలుగునుగాక. పాపమును ఒప్పింపజేసేటువంటి పరిశుద్ధాత్మ, నేను పాపిని గ్రహించేటువంటి పరిశుద్ధమైన ఆత్మ నన్ను తాకింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్యా నేను పాపిని అంటే అమ్మ దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఒక వెలుగు రాలేదు, ఒక దేవదూత లేదు, దేవుడు నా దగ్గరికి రాలేదు, కానీ ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కనికి మనస్సాక్షి అయినటువంటిది ఒకటి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆ మనస్సాక్షి, నా మనస్సాక్షిలో ఒక క్వశ్చన్ వస్తుంది, ఒక సమాధానం వస్తుంది, ఒక క్వశ్చన్ వస్తుంది, ఒక సమాధానం వస్తుంది. యేసు 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 అని అంటూ ఉంటే నా దేవుడు నాతో సమాధానం పరుచున్నాడు. ఏమనంటే, నీవు చేసిన ప్రతి పాపము, ప్రతి దోషము, ప్రతి అపరాధము సమస్తాన్ని కొట్టివేశాను అని చెప్పాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ మాట ఎప్పుడైతే నేను విన్నానో నా మనస్సు మొత్తం తేలికైపోయింది. ప్రియ దేవుని బిడ్డ, ఏదో ఒక భారము తొలగిపోయినట్టు అనిపించింది. అప్పుడు నేను ఒక దృశ్యాన్ని నా దేవుడు నాకు చూపించాడమ్మా. ఆ దృశ్యం ఏంటి అని అంటే, అందరూ హీరోలు, హీరోయిన్లు, మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్లు, డాన్సర్లు, ఇంకా ఎవరైతే ఉన్నారో, నేను ఎవరితో పనిచేశానో, నా బంధువులు ఎవరైతే ఉన్నారో, నా పక్కింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ తెల్లని వస్త్రాలు వేసుకొని తెల్లని పావురాలు ఎగురుతూ అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతకుముందు డ్రీమ్లో నేను ఒక్కనే సంతోషంగా ఉండేవాడిని, నేను ఒక్కనే గొప్పగా ఉండేవాడిని. ఎప్పుడైతే నా దృష్టి
ఆ దృశ్యాన్ని నా దేవుడు నాకు చూపించాడో, యేసయ్య ఇది కదా నిజమైన ఆనందం, ఇది కదా నిజమైన ప్రేమ, ఇది కదా నిజమైన సంతోషం ప్రభువా, యేసు 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 అని అంటూ ఉంటే నా హృదయంలో నా దేవుడు నా మనస్సాక్షితో మాట్లాడుతూ ఉన్నాడు, నా మనస్సాక్షిలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇది మొదలుకొని నీవు నాకు సాక్షిగా జీవించు అనేటువంటి మాటను నేను విన్నాను ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా అక్కడి నుండి నేనేం చేశాను అంటే హెబ్రోన్ ఫెలోషిప్ లో ప్రార్థనా మందిరానికి మెల్లిగా వెళ్ళడం ప్రారంభించాను ప్రియ దేవుని బిడ్డలారా. నా ప్రభు ఎప్పుడైతే నన్ను తాకారో అక్కడ నుండి నా వ్యసనాలు అన్నింటినీ ఆపుకునేటువంటి శక్తిని నా యేసు ద్వారా నేను పొందుకున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నా మనస్సును మార్చినటువంటి దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. నా మతాన్ని ఆయన మార్చడానికి రాలేదు, నా మతాన్ని ఆయన మార్చలేదు, కానీ నా మనస్సును మార్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నేను నేర్చుకున్నది ఏంటి అంటే నన్ను ఆయన ప్రేమించారు, నేను ఇతరులను పరిశుద్ధముగా ప్రేమించాలి. యేసయ్య నన్ను క్షమించాడు, నేను ఇతరులను క్షమించాలి. ఇది నా ప్రభు దగ్గర నేర్చుకున్నాను. ఇంకా అక్కడ నుండి హెబ్రోన్ ఫెలోషిప్ కి వెళ్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉన్నాను. చక్కగా చదువుతూ ఉంటే దేవుని యొక్క గ్రంథము ఎలా ఉందంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా డౌట్స్ ఉన్నాయమ్మా. ఏం డౌట్స్ అంటే కోడి ముందా, గుడ్డు ముందా, చెట్టు ముందా, విత్తనం ముందా, ఈ డౌట్లన్నీ ఉన్నాయి నాకు ప్రియ దేవుని బిడ్డారా. ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి మానవుని మనస్సులో ఉన్న ప్రతి ప్రశ్నకి సమాధానం ఇచ్చేటువంటి ఒకే ఒక గ్రంథం ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా. ప్రతి దానికి సమాధానాన్ని ఇస్తుంది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే అంతకు ముందు వరకు దేవుళ్ళ దగ్గరికి నేను వెళితే దేవుళ్ళతో నేను మాట్లాడేవాడిని, కూర్చోనో నిలబడో మోకరించో లేదంటే సాష్టాంగపడో. కానీ ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నానో నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మాట్లాడే దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. ఒక తండ్రి లాగా మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత బలం ఇస్తున్నాడు అనంటే, ఎంత ధైర్యాన్ని ఇస్తున్నారు అనంటే, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ. నేను నిన్ను బలపరచబోచు ఉన్నాను, స్వస్థపరచబోచు ఉన్నాను, నిన్ను గొప్పగా దీవిస్తాను అనేటువంటి మాటలు ఎంత బలాన్ని ఇచ్చాయంటే నిజంగా మాటల్లో నేను చెప్పలేను, అంత అనుభూతి నేను అనుభవించాను. ఇంకా అక్కడి నుండి చక్కగా ఇమ్మీడియట్లీ బాప్తిసం తీసుకున్నాను. యవనస్తులారా జ్ఞాపకం చేసుకోండి, రేపు వచ్చే సంవత్సరం నెక్స్ట్ క్రిస్మస్, నెక్స్ట్ ఈస్టర్, నెక్స్ట్ గుడ్ ఫ్రైడే కానే కాదు. యవనస్తులారా జ్ఞాపకం చేసుకోండి, ఓటు హక్కు వేసేటువంటి వయసు నీకు వచ్చిందా, మారు మనసు పొంది ఇమ్మీడియట్లీ బాప్తిసం తీసుకో. ఎందుకంటే ఏ క్షణాన మనము వెళ్ళిపోతామో, ఏ క్షణాన ప్రాణం పోతుందో మనకి తెలియదు ప్రియ దేవుని బిడ్డారా. యవనస్తులారా జ్ఞాపకం చేసుకోండి, ప్రభు యొక్క బలలో చెయ్యి వేయనీకపోతే దేవుని సేవకులు పౌరుషంతో నేను ప్రభు యొక్క బలలో చేయి వేయాలి. ఎందుకు అనంటే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగు వాడే నిత్య జీవము కలవాడు అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి 6 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ పరలోక రాజ్యాన్ని చూడడు అని, ఇదిగో నా కుమారుడు కాడు అని వ్రాయబడి ఉంది. యవ్వనస్తులారా జ్ఞాపకం చేసుకోండి. ఆ మాటలు చదివినప్పుడు ఆ పరిశుద్ధ బలలో చేయి వేయాలనే ఆశతోటే, ప్రభు బిడ్డగా బ్రతకాలని ఆశతోటే ఇమ్మీడియట్లీ బాప్తిస్మము మారు మనసు పొందుకున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా అక్కడ నుండి ప్రియ దేవుని బిడ్డారా చక్కగా నేనేం చేస్తున్నానంటే అయ్యగారులకి సపోర్ట్ చేస్తున్నా, ఎక్కువ సమయం చర్చిలోనే ఉంటున్నా, ఎక్కువ సమయం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నా. అయితే నాకు తెలిసిన పని ఏంటంటే ఏ వ్యాపారము చేయలేను, ఏ ఉద్యోగం చేయలేను, ఏమి చేయలేను. చాలా కష్టపడి ఒక మంచి డాన్స్ మాస్టర్ పొజిషన్కి వచ్చాను, ఒక జడ్జిగా ఉన్నాను. అప్పుడు ప్రియ దేవుని బిడ్డారా ఆట అనేటువంటి డాన్స్ షోలో, ఓంకార్ అన్నయ్య అనేటువంటి డాన్స్ షోలో శివశంకర్ మాస్టర్, సుందరం మాస్టర్, అలాగే వేణు మాస్టర్, నేను ఆ పొజిషన్లో ఉన్నాను. అంటే నేనేం చేస్తున్నానంటే ప్రభువు నమ్ముకున్నాను, బలలో చేయి వేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, కానీ మరలా తిరిగి వెళ్ళి షూటింగ్స్ చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా షూటింగ్స్ హ్యాపీగా చేస్తూ ఉన్నాను. కొద్ది డబ్బులు వస్తూ ఉన్నాయి. మంచి బంగారు క్రాస్ కొనుక్కున్నా, నాకు ఇష్టం అది, బంగారు క్రాస్ కొనుక్కొని మెళ్ళ వేసుకున్నా. చక్కగా అక్కడ కూర్చొని మార్కులు వేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డారా ఫస్ట్ జెమినీ టీవీలో డాన్స్ బేబీ డాన్స్ కి జడ్జిగా చేశాను. దాని తర్వాత ప్రభువుని ఎరిగిన తర్వాత జీ తెలుగులో ఆట అనే డాన్స్ షోకి ఆట 1 నుండి 6 వరకు, ఛాలెంజ్ 1 నుండి 3 వరకు అన్ని సిరీస్ కి నేను జడ్జిమెంట్ చేస్తా ఉన్నాను. నా పక్కన పోసాని కృష్ణమురళి, ఇంకా చాలా మంది యాక్టర్స్,
హీరో హీరోయిన్స్ అందరూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డారా. సో ఆ విధంగా అక్కడ కూర్చొని ఉన్నాను. ఆ సమయంలో దేవుడు మరి ఒకసారి వాక్యంతో నాతో మాట్లాడాడమ్మా. ఆ మాట ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి జాగ్రత్తగా, త్వరగా ఎవరైనా చదవగలిగితే చదవండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అయ్యగారులే, మిమ్మును ఇక్కడ కూర్చున్నటువంటి దైవ సేవకులే, మిమ్మును మీ పాస్టర్ గారే అని రాసిందమ్మా. ఏం రాసింది అక్కడ? మిమ్మును నీవు ఏ విధముగా టీవీకి నీ కళ్ళు అప్పచెప్పుకున్నావో అదే విధంగా బైబిల్ గ్రంథానికి అప్పచెప్పుకో. నువ్వు ఏ విధంగా మందుకి నీ నోటిని అప్పచెప్పుకున్నావో అదే విధంగా దేవుని స్తుతించడానికి నీ నోటిని అప్పచెప్పుకో. ఏ విధంగా వైన్ షాప్కి వెళ్ళడానికి, పాపం చేయడానికి నీ కాళ్ళని అప్పచెప్పుకున్నావో అదే విధంగా పరిశుద్ధ మందిరానికి, దేవుని యొక్క సన్నిధికి రావడానికి నీ పాదములను ఎవరో చెప్పాలంట? ఎవరు అప్పచెప్పాలి ఇది అమ్మా? మనం మందు మానాలంటే అయ్యా అన్నలు ఎక్కడున్నారు? మనం మందు మానాలంటే అయ్యగారు ప్రార్థన చేయాలా? మనం చెడ్డ మాటలు మాట్లాడి, మనం సాడీలు మాట్లాడి అమ్మగారు ఉపవాసం ఉండాలా? ఏమో చెప్తారు, అయ్యా మా ఆయన ఎంత ప్రార్థన చేసినా ఆయన తాగుడు మానడం లేదయ్యా, ప్రార్థన చేయ ప్రార్థన చేయ ప్రార్థన చేయ. మరి వాళ్ళు మారరే? వాళ్ళకు ఉండదా అది? దేవుని లేఖనం స్పష్టంగా మాట్లాడుతుంది ప్రియ దేవుని బిడ్డ. ఏమని మాట్లాడుతుందంటే, నాతో మాట్లాడిందమ్మా, మరి అందరితో మాట్లాడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాతో నా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఏమని అంటే, ఇదిగో నిన్ను నీవే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనిడి. చూడండి, ఈ మాటను చదివాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ మాటను చదివాను, మళ్ళా నేను షూటింగ్లు చేస్తూనే ఉన్నా. ఏమంటే, ఈ మాట నాకు కాదు. ఏమా అయ్యగారు ఏదైనా గద్దింపు వాక్యం చెప్పారనుకో, సంఘంలోనో మీటింగ్లోనో ఎక్కడైనా, ఈ వాక్యం నాకు కాదు, పక్కన వాళ్ళకే, ఈమె ఆ పనులన్నీ చేసేది. ఏమా మనకు కాదు, మనతో దేవుడు మాట్లాడు, వాళ్ళతో మాట్లాడతారా? ఆలోచించు. నా జీవితం కూడా ఎలా ఉందంటే, అంత సూటిగా నాతో మాట్లాడుతున్నా కూడా ఈ వాక్యం నాకు కాదు, ప్రభువు నమ్ముకుంటే ఆశీర్వాదాలు నాకు కావాలి కాబట్టి నన్ను జడ్జిని అయ్యాను, మంచి అక్కడ మార్కులు ఇస్తున్నాను, పెద్ద పెద్ద మాస్టర్ల దగ్గర కూర్చున్నాను. అనేక మంది 400 మంది డాన్స్ మాస్టర్లు ఉన్నారు, వారు ఎవరికి లేనటువంటి ధన్యత నాకు దేవుడు ఇచ్చాడు, దేవుని కృప ఇదని అక్కడ కూర్చొని షూటింగ్లు చేసుకుంటూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. ఇంకా ఆంటీ అమలాపురం ఒక అమ్మాయి అభినేశ్వరి అని, పాపం అనురాధ గారు, వాళ్ళందరూ ఐటమ్ సాంగ్ చేస్తుంటారమ్మా. వారితో దాదాపు 20-30 సాంగులు చేశా. ఇంకా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, భోజ్పురి, మలయాళీ, బెంగాలీ 6 లాంగ్వేజెస్ లో సినిమాలు చేస్తూనే ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. అయితే వచ్చిన డబ్బులు మాత్రం ఒక్క సేవింగ్ లేదు, కుటుంబానికి పోషణ మిగిలిందంతా కూడా వీలైతే సేవకులకు, దాని తర్వాత ఎవరైనా సహాయం అడిగితే, సినిమా ఇండస్ట్రీ కోసం వచ్చేవాళ్ళు అక్కడ ఉంటారు, అక్కడ అన్నం లేకుండా ఉంటారమ్మా కృష్ణానగర్ ప్రాంతంలో. వాళ్ళలో చాలా మందిని సినిమా ఇండస్ట్రీ వద్దరి వెనక్కి పంపించేశాను, ఛార్జీలు ఇచ్చి అన్నం పెట్టి ప్రియ దేవుని బిడ్డారా. ఆ విధంగా ఈ వాక్యం నాకు కాదనుకొని మరలా తిరిగి నేను షూటింగ్లకి వెళ్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. ఆ విధంగా నేను చేస్తూ ఉన్నాను, హ్యాపీగా చేస్తూ ఉన్నాను. అటువంటి సమయంలో బాలకృష్ణ గారితో ఒక డైరెక్షన్ చేయడానికి ఒక అవకాశం వచ్చిందమ్మా. బాలకృష్ణ హీరో గారితో సింహ సినిమా తర్వాత బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఒక మంచి సబ్జెక్ట్ రెడీ చేసుకొని, డైలాగ్ టు డైలాగ్ రెడీ చేసుకొని బాలయ్య బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి దాదాపు 2 గంటలు సబ్జెక్ట్ చెప్పాను. ఆయన ఇచ్చే టైం అరగంట తర్వాత ఉండడానికి వీలు లేదు. అంటే నచ్చితే ఉండొచ్చు, నచ్చకపోతే అరగంట తర్వాత ఆటోమేటిక్ వెళ్ళిపోవాలి, లేచి టైం చెప్తారు అక్కడ. సో 2 గంటల సేపు ఆయన విన్నాడు, సబ్జెక్ట్ బాగా ఆయనకి నచ్చింది బాలకృష్ణ గారికి. ఇంకా నా లైఫ్ టర్న్ అయిపోయింది, పేద డైరెక్టర్ని అయిపోతాను అని అనుకున్నాను. ఇంకా అక్కడి నుంచి నేనేం చేశానంటే, అంతకుముందు స్టైల్గా వెళ్ళేవాడిని, ప్రభు నమ్ముకున్న తర్వాత ఏం చేస్తానంటే, ఇట్లా బైబిల్ పట్టుకొని చక్కగా బాలయ్య బాబు ఇంటికి ముందు వెళ్ళేటప్పుడు ఆ బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసుకున్నా. ఏమన్నా తెలుసా, అయ్యా బాలయ్య బాబు దగ్గరికి వెళ్తున్నాను నాయన, ఈ సినిమా సబ్జెక్ట్ ఓకే కావాలి ప్రభువా, ఈ సినిమా 100 రోజులు ఆడాలి నాయన, నేను గొప్ప డైరెక్టర్ అయిపోవాలి ప్రభువా. బాగుందా అమ్మా? బాగుందా బాగాలేదా? ఎందుకు ప్రార్థన చేయడం బాగాలేదా? ఏమ్మా బాగా చక్కగా ప్రార్థన చేసుకుంటాం, ఉపవాసాలు ఉన్నా నేను, ప్రతి ఫ్రైడే ఉపవాసమే, దేవునితో ఒడంబడిక, బ్రతికినంత కాలం ప్రభు. శుక్రవారం అంటే ఉపవాసం అంతే, ఏదో జబ్బును పడి మంచంలో పడితే తప్పితే
ఖచ్చితంగా ఉపవాసం ఉంటా అంతే ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా నేనేం చేశానంటే బాగా ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉన్నాను. ఇది మంచిదా కాదా చెప్పాలి అందరూ. కాదు, మంచిది కదా. ఎందుకు? అది నా ప్రొఫెషన్ కదా, అది నా చేతిలో, నాకు వేరేదేం తెలియదే. మరి నా ప్రొఫెషన్ అది, దేవుడు దీవించాడు అనుకుంటున్నా. ప్రభు నమ్ముకున్న తర్వాత అవకాశాలు వచ్చాయి, జడ్జిగా కూర్చోబెట్టి. ఇది మంచిది కాదా ప్రియ దేవుని బిడ్డ? మరి ఇది మంచిది కానప్పుడు ఈ మీటింగ్ నుంచి వెళ్ళిపోగానే మీరు జబర్దస్తులు ఎందుకు చూస్తారు అమ్మా? చూడరా, సీరియల్ ఎందుకు చూస్తారు? ఏ సీరియల్ అమ్మా? ఏ దీపాలయ్యి? కొంపలారిపే దీపాలు. ఏ దీపాలమ్మా? చెప్పండి అమ్మా. కార్తీక దీపం మాట. అంటే మీరు మాత్రం చూడొచ్చు, నేను మాత్రం చేయకూడదే? నాకు ఆదాయం అదే కదా, నా పోషణ అదే కదా, నా కుటుంబ పోషణ అదే కదా, నా టాలెంట్ అదే కదా. దానికోసం అందరినీ విడిచిపెట్టాను కదా, ఎన్నో కష్టాలు అనుభవించాను కదా, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాను కదా. మరి అది చేయకూడదా? చేయొచ్చా? చెప్పాలా? చేయకూడదమ్మా? చేయకూడదా? ఆలోచించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రార్థన చేసుకొని షూటింగ్లు చేస్తున్నాను, దేవుని ప్రార్థన చేసుకొని ఐటమ్ సాంగులు చేస్తున్నాను, దేవుని ప్రార్థన చేసుకొని అక్కడ కెమెరా ముందు ప్రార్థన చేసుకొని షూటింగ్లు చేస్తున్నాను, చిన్న చిన్న డ్రెస్సులు వేసి హీరోయిన్లకి అనేక డాన్సులు, భయంకరమైనటువంటి ఎక్స్పోజింగ్ సాంగులు చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇది మంచిదా? కాదు కదా, కాదు కదమ్మా. ఈరోజు ఆలోచించండి జాగ్రత్తగా. అనేక మంది యవనస్తులు చెడిపోతున్నారు. 10th క్లాస్కి వచ్చేసరికి వాడికి మందు అలవాటు, 10th క్లాస్ అయిపోతే వాడికి ఐఫోన్ కావాలి. 120cc దాటిపోయింది, ఈరోజు 250cc వచ్చేసారు బైకులు. ఎంత ఘోరంగా ఉన్నారంటే, ఒక హీరోని చూస్తారు, ఆ హీరో లాగా వీళ్ళు ఉండాలి, ఒక హీరోయిన్ చూస్తారు, ఆ హీరోయిన్ లాగా ఈమె ఉండాలి. డ్రెస్సింగ్, మేకప్లు అన్నీ కూడా టోటల్గా తల్లిదండ్రుల యొక్క ఆశలు అడియాశలు చేస్తున్నారు. భయంకరమైనటువంటి పాపంలో పడిపోతూ ఉన్నారు. అనేక మంది యవ్వనస్తులు, చిన్న బిడ్డలు కూడా ఈరోజు డైలాగులు వేస్తున్నారమ్మా. కీర్తనలు చెప్పమంటే చెప్పలేరు కానీ భుజాలు వంగిపోతున్నాయి, కాళ్ళు చెప్పులు వదిలేస్తున్నారమ్మా. ఒక చెప్పు వదిలేస్తున్నాడు చిన్న పిల్లోడు కూడా, చేతులు మెలిగి తిప్పుతున్నారు పిల్లలు, డైలాగులు చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా నేర్చుకుంటున్నారు? ఇవన్నీ సినిమాలతో నుంచే ఇవన్నీ కూడా ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, నా అవయవాలని ఏం చేస్తున్నాయనంటే ఆ దుర్నీతికి సాధనములుగా నేను అప్పగించుకొని ఉన్నాను. ఆదివారం మాత్రం సంఘము, మిగతా రోజులంతా షూటింగ్లు, డాన్సులు, ఇవే ప్రియ దేవుని బిడ్డలారా. ఆ విధంగా నా జీవితం జరుగుతూ ఉంది. ఆ విధంగా జరుగుతున్న సమయంలో చివరిగా 2015 సంవత్సరంలో రామ్ గోపాల్ వర్మ గారితో ఒక సినిమా షూటింగ్ చేశాను, ఐస్ క్రీమ్ అనేటువంటి సినిమా. దాని తర్వాత దేవుడు 3వసారి నాతో మాట్లాడాడు ప్రియ దేవుని బిడ్డ. ఈ 3వసారి మాట్లాడే లోపల నేను ప్రార్థన 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 ప్రార్థన, ఉపవాసం ఉపవాసం ఉపవాసం. ఊరికి వెళ్ళాలంటే భయం, ఎందుకంటే ముఖాన్ని బొట్టు లేదు, అమ్మా నన్ను తిడతారని. ప్రార్థన చెయ్యంగా 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 నా తల్లిని నా దేవుడు ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, నా తండ్రిని ఆయన బిడ్డగా మార్చుకున్నాడు, నా సహోదరులను ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు, నా కుటుంబాన్ని అంతటినీ కూడా ఆయన బిడ్డలుగా సర్వోన్నతమైన దేవుడే చేసుకున్నాడు. నా శక్తి, నా భక్తి, నా నీతి, నా గొప్పతనం ఏదీ లేదు ప్రియ దేవుని బిడ్డ. నిన్ను బట్టి నీ కుటుంబం రక్షింపబడుతుందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన రీతిగా ప్రార్థన చేశాను. ప్రభు కార్యం చేశాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, అందరూ కూడా ప్రభు యొక్క బిడ్డలుగా జీవిస్తున్నారు. తండ్రి గారు నాన్న దేవుల్లో నిద్రించారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా అక్కడి నుంచి నేనేం చేశానంటే ఆ షూటింగ్లు చేస్తున్న సమయంలో 3వసారి దేవుడు మాట్లాడాడు. ఆ మాట ఏంటో చూడండి. మా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్తగా చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6:4. మరియు ఏమా చదువుమా, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. ఈ మాట చాలా జాగ్రత్తగా చదవండమ్మా. ఈ మాట నాకు ఒక్కరికే కాదు, పరిశుద్ధ గ్రంథములో చదువుతున్న ప్రతి ఒక్కరికి, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది దేవుని మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరికి, దేవుని మాటలు వినుచు దేవుని బిడ్డలని పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించుకొనవలెను. నా పని నేను పరీక్షించుకున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. నా పని నేను పరీక్షించుకుంటే నాకైతే ఆదాయం ఉంది, నాకైతే పేరుంది, నాకైతే సెలబ్రిటీ, ఎక్కడ పోయినా ఏసీ కార్లు, ఏసీ ఫ్లైట్లు, మొత్తం ఎక్కడ పోయిన విదేశాలకు అనేక రకాల షూటింగ్స్, ఎక్కడ పోయిన లగ్జరీ లైఫ్, హీరోలు హీరోయిన్లు డాన్సర్లు, కోరిన ఫుడ్, రంగురంగుల లైట్లు,
మంచి ప్రపంచం, బాగా లైటింగ్ ఉన్న ప్రపంచం, బాగా క్రేజ్ ఉన్న ప్రపంచం, అనేక మంది కోరుకునేటువంటి ప్రపంచంలో నేను హ్యాపీగా ఉన్నాను. కానీ నేను చేసేటువంటి పని ద్వారా అనేక మంది యవ్వనస్తులు, అనేక మంది సహోదరుల మా కుటుంబాలు ఈరోజు ఆ సీరియల్లో ఏం నేర్పిస్తున్నారు తల్లులారా? కోడల్ని ఎట్టా మట్టు పెట్టాలి, ఇదే నేర్పిస్తున్నారా? అత్తని ఎట్ట టార్చర్ చేయాలి భర్తకు తెలియకుండా, అమ్మా అన్నను తమ్ముడు ఎట్ట చంపేయాలి, ఏ విధంగా ఆస్తిని ఆక్రమించుకోవాలి, చిన్న క్లూ కూడా లేకుండా ఏ నేర్పిస్తున్నారో సీరియల్ ఇంకా నేర్పిస్తున్నారు తల్లులారా? ఇంకేమో నేర్పిస్తున్నా వేరే ఏమన్నా బాగుపడేవి? ఏమమ్మా ఆలోచించండి జాగ్రత్తగా. ఈ సీరియళ్ళు, సినిమాలు, వీటన్నిటి ద్వారా అనేక మంది బయట అన్యులు చెడిపోవచ్చు ఒకవేళ, కానీ అనేక మంది క్రైస్తవుల్లో కూడా ఉన్నారే, అనేక మంది దేవుని బిడ్డలను చెప్పుకునేటువంటి వారు ఇక్కడికి వచ్చి చక్కగా ఆరాధన చేస్తున్నారు, బయటికి వెళ్తే సినిమా పాటలు, ఇక్కడ మంచిగా ఆర్కెస్ట్రా వాస్తున్నారు, బయటికి వెళ్ళి సినిమా ప్రోగ్రాంలు, ఇక్కడికి వచ్చి మంచిగా పాటలు పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, మళ్ళీ బయటికి వెళ్తే భయంకరమైన చెడ్డ మాటలు, చెడ్డ చూపులు, చెడ్డ తలంపులు భయంకరమైనటువంటి చేస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళందరినీ చూసి నన్ను నేను గమనించుకొని ఒకసారి ప్రభు ఎదుట మోకాళ్ళలోని నా తండ్రికి ప్రార్థన చేశాను. అయ్యా, క్రిస్టియానిటీలో నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు నాయన, నా ఫాదర్, నా బంధువులు ఎవరు కూడా క్రిస్టియన్స్ అనగా దేవుని సేవకులు ఎవరు లేరు ప్రభువా. అయ్యా, నాకు ఏ సపోర్ట్ లేదు నాయన, నేను నీ బిడ్డగా బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాను, నాకంటూ సేవింగ్స్ ఏం చేసుకోలేదు ప్రభువా, నీవే నాకు ఏదో ఒక మార్గం ఓపెన్ చేయి నాయన అని ప్రార్థన చేసి ఇంట్లో చెప్పాను. ఇంట్లో వాళ్ళు పిచ్చోడు అన్నారు, సినిమా ఇండస్ట్రీలో చెప్పాను పిచ్చోడు అన్నారు. ఇంత కష్టపడి నువ్వు ఈ పొజిషన్కి వచ్చి మంచి సంపాదించుకునేటువంటి టైంలో ప్రియ దేవుని బిడ్డారా, 31 షోటికమ్మా ఆ జబర్దస్త్లో ఉన్న అనసూయ దగ్గర నుండి సుడిగాలు సుధీరు, గెటప్ సీను, వీళ్ళందరూ తాగుబోతు రమేష్, వీళ్ళందరూ నా దగ్గర డాన్స్ చేసిన వాళ్ళు ప్రియ దేవుని బిడ్డారా. బ్రహ్మానందం కొడుకు గౌతమ్ నా శిష్యుడు, సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ నా శిష్యుడు, సర్వానంద నా దగ్గర డాన్స్ నేర్చుకున్నాడు, అల్లర్ నరేష్, ఇంకా చాలా మంది ప్రియ దేవుని బిడ్డారా. వాళ్ళందరికీ డాన్స్ చెప్పి వాళ్ళని కొంతమందిని అడిగితే, నీకేమైనా పిచ్చి పట్టిందా మాస్టర్, పిచ్చి లేసిందా నీకేమన్నా, ఇంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చి ఈరోజు విడిచిపెడతావా? ఒక 5 సంవత్సరాలు గట్టిగా నిలబడు, లక్షల రూపాయలు సంపాదించుకొని తర్వాత నువ్వు కావాలంటే వెళ్ళిపోవచ్చు. ఎందుకు అందరూ ఆల్రెడీ చాలా మంది సినిమా వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు, మరలా పోయి జబర్దస్త్ డైలాగులు వేసుకుంటున్నారే, మీకెందుకు అట్లా బాధ? మీరు కూడా చేయండి అని సలహా ఇచ్చారు నాకు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దేవుడు చివరిగా ఒక మాటతో నాతో మాట్లాడు. ఆ మాట ఏంటంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం చూడండి అమ్మా, జాగ్రత్తగా చూడండి. ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ మీటింగులు ఎందుకు పెట్టారో, ఈ మీటింగులు ఎంత శ్రమపడి ఎంత ఆసక్తితో పెట్టారో ప్రియ దేవుని బిడ్డ, ఏ ఆత్మను దేవుడు ఆకర్షించుకోవాలని ఆశ కలిగి ఉన్నాడో వారితో దేవుడు మాట్లాడును గాక. చదవండి ఆ వాక్యం ప్రియ దేవుని బిడ్డారా. 3:16, నీవు వెచ్చగానైనను చల్లగానైనను నుండక నులువెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేశారా? ఉద్దేశమే ఉందా ఇంకా అంటే? ఇంకా ఆయన ఊయలేదు. ఊస్తే మనం చచ్చిపోతాం, ఊస్తే మనం పాతాళానికి వెళ్ళిపోతాం, ఊస్తే మనము నరకానికి ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతాం ప్రియ దేవుని బిడ్డ. ఆయన ఏమంటున్నారో తెలుసా? నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, ఎందుకంటే నువ్వు ఆ విధంగా లేవు, నులివెచ్చనగా ఉన్నావు కాబట్టి నా నోటు నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశం కలిగి ఉన్నాను. ఉద్దేశం వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవాలమ్మా. ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు ఆయన. కొన్ని సంవత్సరాలు చూస్తాడు, కొన్ని రోజులు చూస్తాడు, కొన్ని నెలలు చూస్తాడు, కొన్ని టైంలు చూస్తాడు ఆయన. వాటికి కానీ మనం కానీ ఒప్పుకోకుండా దేవునికి సరెండర్ కాకపోతే మనల్ని ఆయన ఉమ్మి వేస్తాడు తుపుక్కని. దేవుని బిడ్డ ఆలోచించండి. ఆ మాటలు చదివినప్పుడు, అయ్యా నేను ఇప్పటి వరకు నిలువెచ్చనగానే ఉన్నాను ప్రభువా, ప్రార్థన చేస్తున్నా, షూటింగ్లు చేస్తున్నానయ్యా ప్రభువా, ఇది మొదలుకొని బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. సర్వోన్నతమైన దేవుని పని తప్పితే, దేవుని మాట తప్పితే, దేవుని సేవ తప్పితే ఇంకా ఏది కూడా నేను చేయను ఆయన, నీవే నన్ను కాపాడు ప్రభువా అని మెగాస్టారే ప్రాణం అనుకొని ఇండస్ట్రీకి వెళ్ళినటువంటి నన్ను నా దేవుడు ఏం చేశాడంటే ఒమేగా స్టార్ అయినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నోటి బోరగా, ఆయన సాక్షిగా, ఆయన పరికరముగా, ఆయన సొత్తుగా, ఆయన కడగబడినటువంటి బిడ్డగా ఆయన కృప ద్వారా నన్ను మార్చుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మాటతోటే ప్రభువా ఇది మొదలుకొని డాన్స్ షోలకి, డాన్స్కి, సినిమాలకి, డాన్స్ క్లాసులకి, వీటన్నిటికీ
ఫుల్ స్టాప్ పెడుతున్నాను నాయన. నీవే నన్ను మంచి మార్గంలోనికి తీసుకుని వెళ్ళి మంచి సేవకునిగా సాక్షిగా నన్ను దీవించు, నా కుటుంబాన్ని కాపాడు ప్రభువా, నీవే నాకు దిక్కు అని సమస్తాన్ని విడిచిపెట్టుకునే శక్తిని నా యేసయ్య ద్వారా నేను పొందుకున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కేవలము ఆయన శక్తి మాత్రమే, ఆయన వాక్యం మాత్రమే. ఆయన వాక్యం చదువుతూ ఉంటే లోకానికి దూరం అయిపోతున్నా, ఆయన వాక్యానికి దగ్గరవుతూ ఉంటే వ్యసనాల నుంచి, అన్నిటి నుండి, పాపపు చూపులు, పాపపు తలంపులు, పాపపు మాటలు, పాపపు చేష్టల నుండి దూరపరచబడి నేను పరిశుద్ధుడును కనుక నీవును మీరును పరిశుద్ధులై ఉండు అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యమును పట్టుకొని సమస్తాన్ని విడిచిపెట్టుకొని ప్రభు కోసం కష్టపడడానికి, ప్రియ దేవుని బిడ్డ, నాకు ఉన్న సమస్తాన్ని పెంటగా ఎంచుకొని దేవుని సేవ, ఇదిగో ఒక్క ఆత్మైనా కాపాడపడాలి ప్రభువా నా ద్వారా నాయన. ఏ మీటింగ్కి వెళ్ళినా ఒక్క ఆత్మతోనే మీరు మాట్లాడాలి నాయన. వారు మారు మనసు పొందాలి ప్రభువా. అనేక మంది యవనస్తులు చెడిపోతున్నారు నాయన, అనేక కుటుంబాలు పాడైపోతున్నాయి ప్రభువా. ఒక్క ఆత్మనన్నా కాపాడు ప్రభువా అని భారము కలిగి సమస్తాన్ని విడిచిపెట్టుకొని ప్రభు కొరకు ఏ రీతిగా దేవుని యొక్క సాక్షిగా, దేవుని పరికరముగా మన రాష్ట్రంలో, దేశ విదేశాల్లో ప్రభు యొక్క కృప ద్వారా వాడబడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మీటింగ్స్ ద్వారా ఒకే ఒక మాట మీతో నేను కోరుకుంటూ ఉన్నాను, ఒకే ఒక మనవిని మీతో నేను చేసుకుంటూ ఉన్నాను. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సినిమాలకి, సీరియళ్ళకి, ఈ సోషల్ మీడియాలో పనికిరాని వాటికి దయచేసి దూరముగా ఉండి ఒక నిర్ణయాన్ని ఈ రోజు నువ్వు తీసుకో. అయ్యా, ఈ మీటింగ్స్ ద్వారా ఏం నేర్చుకున్నా నేను ప్రభువా అని అంటే, ఇదిగో నేను నా మనస్సుని పరిపూర్ణముగా, నులివెచ్చనగా కాకుండా పరిపూర్ణముగా ప్రభువుకు నేను సమర్పిస్తూ ఉన్నాను. ఇది మొదలుకొని సినిమాల జోలికి, సీరియల్ జోలికి, చెడ్డ పనులకి, చెడ్డ మాటలకి, వ్యసనాలకి నేను వెళ్ళను ప్రభు అని ఒక నిర్ణయం తీసుకో. ఏర్పాటు చేసిన దేవుని యొక్క సేవకుని ఆశ ఫలిస్తుంది. శ్రమపడి సేవ చేస్తున్న ఇక్కడ కూర్చున్నటువంటి సేవకుల యొక్క ప్రార్థన ఫలిస్తుంది. ఇంత దూరము ప్రయాణము చేసి భయంకరమైనటువంటి సెగమ్మ వినుకొండ, అమ్మ దయతో జ్ఞాపకం చేసి, వినుకొండ వినమ్మా. ఒక 2 గంటల రూమ్లో ఉండలేకపోయా నేను. ఒళ్ళు మొత్తం బగ మండిపోయింది అక్కడ 2 రోజులకే. ఒకవేళ బాగా సంక్షోభం తగిలితే చచ్చిపోవచ్చు ఇక్కడ. కానీ ఒక ప్రాంతం ఉంది, ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రాంతంలో బగ మండుతూనే ఉంటాం, కానీ చావు మాత్రం రాదు. చావు రాదు, పురుగు చావదు, అగ్ని ఆరదు. యేసుక్రీస్తు వారు వచ్చింది అందుకే, నీ మతాన్ని మార్చడానికి కాదు, నా మతాన్ని మార్చడానికి కాదు, మన మనసులను పరిశుద్ధ మార్గము వైపు నడిపించి మార్చి నిత్య రాజ్యానికి, అనగా సర్వోన్నతమైన దేవునితో ఉండుటకు ఆయన ఈ లోకానికి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. దయచేసి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి దేవుని బిడ్డలుగా పరిపూర్ణముగా బ్రతుకుదురుగాక. దేవుడు ఈ విషయాన్ని మీ అందరి హృదయాల్లో ముద్రించాలని నా ప్రభువుని కోరుకుంటూ, అవకాశం ఇచ్చిన నా దేవునికి, అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు ప్రభుదాసయ్య గారికి, అలాగే సురేష్ గారి కుటుంబానికి, ఇక్కడ దైవ సేవకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేయించు ఉన్నాను. మా యూట్యూబ్లో పాస్టర్ వేణు జకరియా అని మన ఛానల్ ఉంది. మీరందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వాక్యాలు, పాటలు, దేవుని పాటలు దాంట్లో ఉంటాయి. దయచేసి మీరందరూ దాన్ని చూడండి, దేవునిలో ఎదగండి. మంచి ఆరాధన, పాటలు, వాక్యము, దేవుని యొక్క సర్వసత్యంలోనికి ప్రతి ఒక్క బిడ్డ, వినికొండలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వచ్చేలాగున నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటాను. మీ ప్రార్థనలో మీరు కూడా నా కుటుంబం కోసం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. ఈ ప్రపంచం బాగుపడాలంటే